హలో గాయ్స్, ఇదైతే దసరా నవరాత్రుల్లో సెకండ్ డే. ఈ రోజు అమ్మవారి ప్రసాదం వచ్చేసి పులిహోర. నేను రైస్ అయితే కడిగి పెట్టేసి అది ఉడికే లోపు అయితే పూజకు కావాల్సినవి అన్ని రెడీ చేసుకొని పూజ అయితే చేసేసాను. అండ్ చదువుకోవాల్సినవి కూడా చదివేశాను. ఈ లోపు రైస్ ఉడికేసింది. రైస్ ఉడకగానే పెద్ద గిన్నెలోకి అయితే దాన్ని వేసుకొని కొంచెం ఫ్యాన్ కింద అయితే పెట్టుకున్నాను. ఆరాలి కదా, వేడివేడిగా ఉన్నప్పుడు పులిహోర కలపం కాబట్టి. ఇంకా తర్వాత అది ఆరేలోపు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని దానిలో కావాల్సినంత ఆయిల్, కొంచెం జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసుకొని అవి ఫ్రై అయ్యాక దానిలో కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి అవి కూడా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దానిలోనే కొంచెం ఇంగువ, పసుపు అండ్ శనక్కాయ పప్పులు అయితే వేసుకొని అవి చక్కగా ఫ్రై చేసుకున్నాను. అండ్ పక్కన పొయ్యి మీద నేనైతే కొంచెం చింతపండుని వేడి నీటిలో అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాను. అదైతే దీనిలోకి పిండేసుకొని మనకి ఇది కొంచెం ఒక 10 మినిట్స్ దగ్గరకు వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇదైతే ఈజీ ప్రాసెస్. ముందు రోజే నానబెట్టుకొని అలా అంతా కాకుండా ఇది అప్పటికప్పుడు అయితే చేసుకోవచ్చు. ఇంకా ఉడికిన దాన్ని దగ్గరకు వచ్చాక రైస్లో కలిపేసుకోవడమే. టేస్ట్కి సరిపోని సాల్ట్ అయితే వేసుకొని వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్